ఎలా అయితే ఒక ప్రయాణికుడు ఒక చోటు నుంచి ఇంకో చోటు వెళ్తాడు, ఒక ట్రైనో బస్సో ఏ దాంట్లోన. సో ఆయన టికెట్ తీసుకొని కూర్చుంటాడు. సో ఆ చోట్ల ఇంకా ఎవరైనా కూర్చుంటే అప్పుడు ఆయనకు రిక్వెస్ట్ చేసేది, నా సీటు దయచేసి మీరు ఖాళీ చేయండి. లేదా ఆయన వినకపోతే గొడవ పెట్టుకోవచ్చు. కానీ దానికంటే మించిన గొడవ పెట్టుకుంటే ఆయన అప్పుడు మనం ఏం చేస్తాం, వదిలేస్తాం. మనం ఏమంటాం, ఇది పర్మనెంట్ కాదు, బుద్ధి ఉన్నవాడు ప్రయాణం కదా, ఎక్కడో కూర్చొని మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆయనతో గొడవ పడి ఎంత ఏం చేసి కూడా ఆయన వింటలేడు అంటే మనకు వదిలేయడం. అంటే మనం ఏం చేస్తామో మన ఒక ప్రయోజనం కొరకు, లేదా ఇప్పుడు తాత్కాలికం అనేది అయితే విషయాలనే దానికో అంత పట్టించుకోరు. కానీ ఎవరైతే పట్టించుకుంటారో వాళ్ళకు మూర్ఖులు అంటారు, తక్కువ బుద్ధి కలిగిన వాళ్ళకు అంటారు. అలాగే మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలో వచ్చామో దానికి ఒక ప్రయోజనం ఉంది. అది ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనకు ఏదైతే అవసరాలు ఉన్నాయి ఇక్కడ, అవి మనకు ఎంత తక్కువ మనం వాడతామో అంత మంచిదని అనుకోని, లేదా మనం ప్రయోజనం కొరకు ఎక్కువ సమయం కేటాయిస్తాం. అర్థమవుతుంది అది? ఈ పాయింట్ అర్థమవుతుందా? అర్థం అవ్వలే అంటే ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చారా, ఇక్కడ వచ్చారు, మీకు ఇక్కడ టైంకు ఆహారం దొరుకుతుంది, మీకు ఏవైతే అత్యవసరం ఉన్నది అవన్నీ కూడా లభిస్తున్నాయి. కానీ అదే మీరు మీ ఇంటికి వెళ్ళినాక మీకు ఎక్కువ సౌకర్యాలు కావాలనుకుంటారు. మీరు ఫ్యాన్ కావాలి, బెడ్ కావాలి అని. కానీ నిజానికి దీనికంటే ఎక్కువ అవసరం లేదు మనకు. ఇది అర్థమైందా? అలాగే ఎవరికైతే మన మానవ దేహం ఒక లక్ష్యం అర్థమైపోతుంది, వాడు ఎంత తక్కువలా ఎక్కువ విస్తారం చేస్తే ఏమవుతుంది, దానికి వైండప్ చేయడం చివరకు చాలా కష్టమైపోతుంది. ఎక్కువ ధనం సంపాదించడము, ఎక్కువ జనాలకు రెస్పాన్సిబుల్ అవ్వడము, దాంతో ఏమవుతుంది, వాళ్ళతో బయట వెళ్ళడం చాలా కష్టమైపోతుంది. అందుకే వైండప్ మన లక్ష్యం ఏమి ఉండాలంటే, లేదా మనం భగవంతుని ధామం వెళ్ళాలి. ఇక్కడ కొరకు మనం రాలేము. ఇక్కడ పర్మనెంట్లీ ఉండడానికి మనకి స్థాయి కాదు, పర్మనెంట్ స్థాయి వైకుంఠ లోకాల్లో ఉన్నది. అక్కడ వెళ్ళడానికి మనం, లేదా మనకు భగవంతుడు ఈ అవకాశం ఇచ్చిండు మానవ దేహం. సో ఈ మానవ దేహంలో వచ్చిన తర్వాత మనం ముఖ్యంగా ఆ కార్యక్రమాలు ఎక్కువ చేయాలి. మిగతా ఈ శరీరం కొరకు అవసరం ఉన్నది కాదు, ఎంత అవసరమో అంతే, దాని మించి ఎక్కువ చేయొద్దు. ఇదే ఈశోపనిషత్తులో భగవంతుడు చెప్తుండు. అంటే ప్రతి ఒక్కరికి ఒక కోట కేటాయించి పడింది, దానికంటే మించింది ఏదైనా వాళ్ళు స్వీకరిస్తే వాళ్ళు బంధించబడతారు. ఆయన సొంతం సంపాదన ఉన్నా కూడా నువ్వు సొంతం కొరకు అది అనవసరంగా వాడుకుంటే నువ్వు బంధనన ఇరుక్కపోతావు. సో అందువల్ల మనము ఎంత సింపుల్ జీవిస్తాం అంత మనకు ఉన్నతమైన ఆలోచన కొరకు సమయం మనకు లభిస్తుంది. అందుకే ఈ సింపుల్ లివింగ్. బ్రాహ్మణులు ఎందుకు సరళంగా జీవించేవారు పూర్వకాలంలో, వైష్ణవులు బ్రాహ్మణులు? దానికి కారణం ఏమంటే ముఖ్యంగా ఎక్కువ సమయం, లేదా ఆధ్యాత్మిక విషయాల కొరకు వాళ్ళకి సమయం దొరుకుతుందని. ఓకే, సో అదే మనం చూస్తే ఇప్పుడు ఈ ఆహారం గురించి అయితే మనకు తెలుసు, పంటలు ఎలా పండిస్తారు మీరు ఇప్పుడు నేర్చుకుంటారు. ఓకే, క్లోదింగ్ విషయంలో వస్తే, క్లోదింగ్లో మీరు ఫస్ట్ పేజ్లో వస్తే, పేజ్ నెంబర్ 2, ఫస్ట్ పేజ్ అయితే అది ఇంట్రొడక్షన్ కింద ఉంది. ఇప్పుడు నేను మీకు ఎట్లా వివరించినది. సో దీంట్లో ఇలా 10 స్టెప్స్ చెప్పబడినాయి. కంప్లీట్ క్లాత్ ప్రొడక్షన్ సిస్టమ్. ఒక ఫినిష్డ్ ఫ్యాబ్రిక్, ఒక బట్ట తయారు కావాలంటే ఎక్కడి నుంచి మొదలవుతుంది? మొదట ఏమవుతుంది? అక్కడి నుంచి మొదలవుతుంది. అంటే ఈ ఒక బట్ట నేయడం కొరకు చాలా పెద్ద ప్రణాళిక ఉంది. డైరెక్ట్ మనము దారం తెచ్చి చుట్టేసి వీవింగ్ చేయొచ్చు, కానీ ఆ దారం తయారు కానీకే మనకు ప్రాసెస్ ఏమున్నది అది కూడా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఉంది. సో ఫస్ట్ పత్తి పండించడం, ఇంకా కూడా ఉన్నది సిల్క్తోనా, ప్లాంట్ బేసెస్ కూడా ఉన్నాయి. అరటి జూట్
జూట్ కూడా ఉన్నది. జూట్ తర్వాత అరటి దిండు ఉంటుంది కదా, దాని నుంచి కూడా ఫైబర్స్ తీసి దాంతో కూడా చేస్తారు. సెల్యులోస్ ఫైబర్ ఇది ఆర్టిఫిషియల్ క్లాత్, న్యాచురల్. కానీ దానికి ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. సెల్యులోస్, బిర్లా సెల్యులోస్ కానీ చాలా పెద్ద కంపెనీ ఉన్నది, ఆ కంపెనీలో నేను పనిచేసిన. సో వాళ్ళు సెల్యులోస్ తయారు చేస్తారు, కానీ ఎక్కువ శాతం దాంట్లో ఆర్టిఫిషియల్ సింథెటిక్ వాడతారు. సో సింథెటిక్ దేంతో వస్తుంది, అది కూడా భూమి నుంచి వస్తుంది, కానీ అది న్యాచురల్ కాదు, ఆర్టిఫిషియల్. ఏదైతే భూమిలో మళ్ళీ అది జీర్ణం కాదు. ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా అంటే కాటన్, సిల్క్, జూట్, ఇవి వుల్, ఇవి మేజర్. దాని తర్వాత మీరు అన్నట్ల ఈ ప్లాంట్ నుంచి తీసుకునేది, ప్లాంట్ నుంచి వచ్చినవి చాలా తక్కువ. అవి కొంత ప్రాంతంలో ఎక్కడైతే ఎక్కువ పండుతుంది ఈజీలీ అక్కడ వాడబడుతుంది. చలికాలం స్వెటర్స్, క్యాప్స్, హ్యాండ్స్ అవి వాడచ్చు. ఊల్ అది కూడా న్యాచురలే. సో కాటన్ గ్రో అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ దానికి యాన్ తయారు చేస్తారు. యాన్ అంటే పోగులు కింద దానికి ఇది కాదు, ఇది వచ్చేటికంటే ముందు ఇది స్పిన్నింగ్ అయిన తర్వాత దారం తయారవుతుంది. యాన్ అంటే దానికి స్ప్లిండింగ్ చేసి దానికి ఒక తీగ తయారు చేస్తారు. దాని నుంచి మరి మీకు ఏ క్వాలిటీ ఒక దారం కావాలి, ఏ పోగు కావాలి, ఆ పోగులు మరి డబల్ వస్తుంది, కొన్ని ట్రిపుల్ వస్తాయి, కొన్ని దాంట్లో ఇంకా యాడ్ చేస్తారు వేరే ఒక. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాలంలో అయితే పాలిస్టర్ కూడా మిక్స్ చేస్తారు. సో ఫస్ట్ యాన్ తయారవుతుంది. సో యానింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, అది కాటన్కు ఇలా మొత్తం ఓపెన్ చేసి దానికి ఒక మెష్ ఉంటుంది, ఆ మెష్ మీద ఇట్లా కొట్టి మరి దానికి పొడుగా చేస్తూ ఆడ స్ప్లిండింగ్ అవుతుంది ఇట్లా. అది ఒక పెద్ద ప్రాసెస్ ఉంది, చాపలాక. ఎస్, అలా. సో దాని తర్వాత స్పిన్నింగ్ అవుతుంది. స్పిన్నింగ్లో ఒక తీగ తీసుకొని ఇంకో తీగ తీసుకొని 2-3 తీగలు తీసుకొని దాని కౌంట్ సైజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 కౌంట్ సింగిల్ అని వస్తుంది, లేకుంటే 60 కౌంట్ డబల్ వస్తుంది, 20 కౌంట్ డబల్ వస్తుంది, 20 కౌంట్ సింగిల్ వస్తాయి. ఇలా వేరే సైజెస్ వస్తాయి దారాల్లో. సో ఎలాంటి మన అవసరం ఉన్నది అలాంటి దారం మనం సెలెక్ట్ చేస్తాము. ఉదాహరణకు మనకు పంచ కట్టుకోవాలంటే, పంచ తయారు చేయాలంటే దాని కొరకు జనరలీ సన్న పోగు వాడతారు, ఎక్కువ సన్నగా. ఏదైతే 60 కౌంట్ ఉంటుంది, 60 నుంచి కొన్ని 40 కూడా చేస్తారు, 40, 60, తర్వాత సింగిల్ 60, సింగిల్ 100 కూడా చేస్తారు. చాలా థిన్ ఉంటుంది అది. సో ఎంత సన్నం పోగు అంత ఎక్కువ స్పిన్నింగ్ చేసి దానికి గట్టితనం తీసుకొస్తారు. సో దాంట్లో వేరే క్వాలిటీస్ ఉన్నాయి మళ్ళీ. సో అది కూడా ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంది. ఓకే, సో స్పిన్నింగ్ చేస్తారు. దాని తర్వాత దానికి ఏ కలర్ కావాలి అది న్యాచురల్ డైయింగ్ కూడా చేస్తారు. ఇప్పుడు కెమికల్ డైయింగ్ చాలా వచ్చేసాయి, న్యాచురల్ రకంగా కూడా డైయింగ్ చేస్తారు. ఏం కలర్స్ కావాలి. చీరల కొరకు ఇంకా సన్నం వెళ్తాయి, అవి 80 కౌంట్ పైననే ఉంటాయి, అంటే 80, 100, 120 కౌంట్. ఎందుకంటే చీరలు చాలా మరి ఇంకా పల్సగా ఉంటాయి. అవి పిలిచాం, అవును. ఈ కలర్ డైయింగ్ చేస్తారు. ప్లాంట్స్ ఎక్స్ట్రాక్ట్ వస్తాయి. దాంట్లో వేరే మిక్సింగ్ చేస్తే వస్తాయి, కలర్స్ వస్తాయి. కానీ ఎక్కువ మన ఇప్పుడు ఏవైతే మల్టీ కలర్స్ ఉన్నాయి కదా, 256 కలర్స్ లేకుంటే అలాంటి అంత కలర్స్ రావు. న్యాచురల్ కలర్స్లో వచ్చే మన
ఈ డైయింగ్ అయిన తర్వాత నెక్స్ట్ అంతా మగ్గంకు సంబంధించింది. స్టేజ్ 4 వరకు ఇది థ్రెడ్ తయారు చేసే వరకు. అర్థమవుతుందా? ఫస్ట్ స్టేజ్ మీరు బుక్ దగ్గర ఎవరిదైనా వచ్చి కూర్చోవచ్చు. ఇక్కడ మీ పేరు? లీలాకృష్ణ. ఇటు రండి, బుక్లో చూసుకోండి మీరు. అంటే సో స్టేజ్ 1 to 4 ఇవి కాటన్ పండించడము, తర్వాత దానికి యాన్ తయారు చేసి స్పిన్నింగ్ చేసి డైయింగ్ చేసే వరకు. దీని తర్వాత మనము ఇప్పుడు మీరు ఇక్కడ చూడవచ్చు, కొన్ని విషయాలు మీకు చూపిస్తాను నేను. బాబిన్స్ వైండింగ్ చేస్తారు. అవి ఇంతకుముందు కాలంలో బాబిన్స్ లేకుండా చిట్టెలు తయారు చేసేవారు. చిట్టెలు అంటే యాన్ లెక్కనే ఇలా చుట్టూ ఉంటుంది. అంత దారం ఒక రాట్నం ఉంటుంది, ఆ రాట్నం మీద చుట్టబడుతుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ. అలా చుట్టేసి దాన్ని చిన్న చిన్న పొట్టెలు తయారు చేసి దానికి ఒక చుట్టు కట్టేసడం. సో అలా ఒక పెద్ద పొట్టె తయారైంది. అది కాదు అది మనం ఇక్కడ చేయము. ఆ పొట్టెలు తీసుకొని మనం మళ్ళీ ఏవైతే మనకు బీమ్ తయారు చేసినది, మీకు ఒక్కొక్క నేను పదాలు వాడుతున్నా, అది మీకు అర్థం కాకపోవచ్చు, జస్ట్ మీరు వినండి, మీకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఆ బీమ్ తయారు చేసి తర్వాత ఈ బీమ్ మగ్గంకు అటాచ్ చేసి దానికి ఆ సిస్టంలో పూర్తిగా ఎండ్ వరకు తీసుకొచ్చిన తర్వాత దానికి పేక మాల్తోన మగ్గం నేస్తారు. ఓకే, ఇది సిస్టమ్ అన్నమాట. సో దీంట్లో మీరు ముఖ్యంగా వాట్ ఈజ్ వీవింగ్ అనే దాంట్లో చూస్తే కొంచెం ఎవరైనా ఇంగ్లీష్లో గట్టిగా చదువుతారా? ఇంగ్లీష్ చదువు. వాట్ ఈజ్ వీవింగ్? Weaving is defined as a process of interlacing of wrap and weft wrap కాదు, అది వార్ప్ ఉంది. warp and weft yarns at right angle to each other. ఆగు. సో ఇది ముఖ్యంగా ఏంటంటే ఇది వార్ప్ అంటారు. ఇట్లా దీనికి ఒక రోల్కు అన్నీ దాదాపు 1500 నుంచి 3000 పోగులు అన్నీ ఇలా తయారు చేయబడుతుంది. సో దీనికి కూడా ఒక మషిన్ ఉంది, హ్యాండ్ మషిన్ ఉన్నది, చేతితోనే చేయవచ్చు. అది దానికి అడ్డా అంటారు. సో దానిపైన ఇలా ఇది వార్ప్ వేసేస్తారు. ఈ మొత్తం మగ్గం సిస్టమ్లో ఇది అటాచ్ చేసేస్తారు. ఇట్లా మీరు అది చూడవచ్చు, ఇప్పుడు కూడా ఉన్నది మగ్గంలో, అది అటాచ్ అయి ఉన్నది. సో ఇలా ఉంటుంది అది. సో ఇది ఒక యాంగిల్లో ఉంటే దీనికి పర్పెండిక్యులర్ అంటే 90 డిగ్రీలో వెఫ్ట్ అంటారు దీనికి, అంటే దీనికి పేక అంటారు. ఇలా వీవింగ్ అవుతుంది. అది చూపిస్తాను నేను మీకు, జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి వార్ప్ అంటారు, వార్ప్. దీనికి వెఫ్ట్ అంటారు ఇంగ్లీష్లో, లేకుంటే పేక అంటారు. పేక. ఇది వార్ప్కు నిలువు అంటారు. నిలువు లా వచ్చింది. నిలువ వానా నిలువు. ఓకే. సో ఈ నిలువు పోగులు, ఇదేమో పేక. వార్ప్ అండ్ వెఫ్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఇవి అన్నీ నేను ఇంటర్నెట్ నుంచి సర్చ్ చేసి పెట్టిన, కానీ ముఖ్యంగా అంటే ఇది అంతా మన భారతదేశంలో ఎప్పటి నుంచే, మన పురాతన కాలం నుంచి ఇదంతా చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఈ నిలువు పోగులు ఏదైతే ఉంటాయి అవి ఈ పేక కంటే ఎక్కువ గట్టిగా ఉండాల్సింది, మోర్ స్ట్రాంగ్. అప్పుడే బట్ట ఏదైతే ఉంటుంది ఇది దీనికంటే డబల్ కౌంట్లో ఉంటుంది. అర్థమైందా? సో ఈ పేక జనరలీ దీనికి 50% 70%
తక్కువ స్ట్రెంగ్త్లో ఉంటుంది, అప్పుడు బట్ట గట్టిగా ఉంటుంది, దాని లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఇది సేమ్ అవుతే ఏమవుతుందంటే బట్ట వీక్ అయిపోతుంది. దీని స్ట్రెంగ్త్ వీకర్ దెన్ దిస్. నెక్స్ట్ చదువు. In order to be the fabric as a single entity, the interlaced yarns should have enough cohesive forces between each other, and woven fabrics must possess extra high length or width ratio to thickness. ఓకే, నెక్స్ట్ అంటే ఇది మీకు ఇప్పుడు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇది ఇంత లాంగ్ ఉండాల్సి ఉంటుంది, ఒక్కసారి అన్ని చుట్టాల్సి వస్తుంది. అప్పుడు దీనికి లేదా ఒక మొత్తం సిస్టమ్కి ఒక బలం వస్తుంది. నేయాలంటే కొన్ని పోగులు తీసుకొని నేస్తే అది పనికిరాదు, పోగులు తెగిపోతుంటాయి. సో ఆ సిస్టంలో మొత్తము బలం రావాలంటే ఇది దాని ఒక రేషియో ఉంటుంది, అది మనం క్యాల్కులేషన్ చివరిలో ఉన్నది. ఆ క్యాల్కులేషన్ మొత్తం చూస్తే మనకు అప్పుడు అర్థమవుతుంది. ఆ క్యాల్కులేషన్ ప్రకారంగా ఇది ఇప్పుడు ఎలా అయితే మనం ఒక 10 పోగులు తీసుకొని మనం ఏదైనా బీమ్లో నుంచి మగ్గం ఎక్కిస్తే అది వీక్ అయిపోతుంది, మనకు పని కొనసాగదు. అదే ఎప్పుడైతే మనము అన్నీ ఒక్కసారి తీసుకుంటామో అప్పుడు దీనికి మొత్తం ఈ సిస్టమ్కు బలం వచ్చేస్తుంది. ఆ మగ్గం ఒక్కసారి ఇట్లా కదిలించలేం మనం, దాని యొక్క బ్యాలెన్స్ మొత్తం దీని మీద ఆధారపడి ఉంటుంది అంతా. నెక్స్ట్, the process of weaving yarns into fabrics performed on a weaving machine, which is also called as a loom. దీనికి మగ్గం అంటారు. అంటే ఇది అంతా సిస్టమ్ దేంట్లో చేస్తారు, దానికి లూమ్ అని అంటారు, అంటే మగ్గం. The weaving process involves preparation of warp and weft yarns. The weft yarns that comes directly from spinning are rewound in small bobbins, పూసలు on winding machine. వైండింగ్ మెషిన్. సో ఇది వెఫ్ట్ అంటే నిలువు, తర్వాత పేక, ఇది వార్పు వెఫ్ట్. సో ఈ రెండు సిస్టమ్ మనము చుట్టాల్సి వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు అక్కడ. ఇది దీనికి ఒక ప్రాసెస్ ఉన్నది, దీనికి మరి ఒక ప్రాసెస్ ఉన్నది. సో దీనికి ఒక మషిన్ వస్తుంది, దానికి అడ్డ అంటారు. దీనికి ఒక మషిన్ వస్తుంది, దానికి రాట్నం అంటారు. సో రాట్నం అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ, వైండింగ్ మషిన్. ఓకే, నెక్స్ట్. The warp yarn goes through warping and sizing before it is woven. అంటే ఇది దీనికి తెలుగులో కూడా వార్పే అంటారు, వార్పింగే అంటారు. దీనికి ఇంకా వరకు నేను ఎవరు వేరే దీనికి ఏమైనా పేరు చెప్పింది వినలేదు, కానీ దీనికి వార్పింగ్ అంటారు. అంటే ఈ మొత్తం నిలువు పోగులు ఒక సిస్టంలో చుట్టడము, దానికి పెట్టడము, ఆ సిస్టమ్కు వార్పింగ్ అంటారు. మొత్తం గుజరాత్లో చూసి నేను అక్కడ కూడా వార్పింగ్, అక్కడ పెద్ద పెద్ద మషిన్ మీద వార్పింగ్ చేస్తారు. ఈవెన్ హైదరాబాద్ దగ్గర ఉంటే అక్కడ కూడా వార్పింగ్ అంటారు. సో దీనికి వార్పే అంటారు. దీనికి పేక అని పిలుస్తారు, కానీ దీనికి ఇది మషిన్ మీద అవుతుంది జనరలీ, పెద్ద మషిన్ మీద. ఇది చిన్న వెనకాల రాట్నం, చిన్న రాట్నం మీద మెకానికల్ దాని మీద అవుతుంది. Warp yarns are positioned on the loom first. They are attached to a warp beam and at the back of the loom and then stretched through one or more frames called harness. సో మీరు నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేస్తే మీకు ఈ సిస్టమ్ చూడవచ్చు. ఈ రెండు సేమే కానీ వేరే పేర్లు ఉన్నాయి దాంట్లో, అందుకే నేను రెండు డయాగ్రామ్స్ పెట్టిన. ఇందులో మీరు చూస్తే దిస్ స్టార్టింగ్. ఇక్కడ మొత్తం ఈ వార్ప్ బీమ్ అంటారు దీనికి. మొత్తం పోగులు వార్పింగ్ చేసిన తర్వాత బీమ్ తయారైంది, ఇక్కడ అటాచ్ చేస్తారు ఈ లూమ్కు. ఇందులో నుంచి ఇక్కడ ఈ హార్నెస్ అంటే అచ్చులు, ఈ అచ్చుల నుంచి తర్వాత రీడ్ అంటే ఇక్కడ తెలుగులో పని అంటాం మనము. పని నుంచి తర్వాత ఇక్కడ నేసిన తర్వాత ఈ క్లాత్ రోల్ మీద వచ్చేస్తుంది. ఇది మొత్తం సిస్టమ్ మీకు అక్కడ నేను చూపిస్తా ఈ సిస్టమ్. ఓకే, అదే ఇక్కడ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నది. ఎవరికైనా చదవాలంటే తర్వాత చదవచ్చు.
పెద్ద టెక్నికల్ విషయం ఏం లేదు, ఇది చాలా సింపుల్. ఓకే, సో నెక్స్ట్ ఏమంటే ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ ది హ్యాండ్లూమ్ అది చూద్దాం మనం. సో మీరు బుక్ తీసుకొని ఇప్పుడు అందరు లేవచ్చు. ఇక్కడ మనం బ్లాక్ బోర్డ్ మీద పని అయిపోయింది. నాడే ఇంగ్లీష్లో షటిల్ అంటారు. సో ఇందులో ఇది ఊస, దీని ఏమంటారు ఊస. ఊస మీద పోగు చుట్టిన తర్వాత కండే అంటారు. ఇది బాబిన్, ఇంగ్లీష్లో బాబిన్ అంటారు, తెలుగులో ఊస అంటారు. ఈ ఊసకు ఎప్పుడైతే మనం పోగు చుట్టేస్తామో మనకు ఎంత అవసరం ఉన్నది దానికి ఏమంటారు కండే, కండే అంటారు. ఈ కండే ఇందులో ఇట్లా సెట్ అవుతుంది. తర్వాత ఇందులో ఈ పూసలు ఉన్నాయి, పూసల నుంచి తీసుకొని ఇలా ఈ సిస్టంలో వస్తుంది. మీకు చూపిస్తారు, ఇక్కడ ఉన్నది రెడీ చూడండి. ఈ పోగు ఇలా ఈ పూస నుంచి ఇక్కడ బయట వచ్చి ఇందులో నుంచి వచ్చి ఇట్లా ఇక్కడ వచ్చింది. సో ఇలా చేసే అవసరం ఏమున్నదంటే పోగు టైట్ అవ్వాలని. డైరెక్ట్ ఇక్కడ నుంచి తీసుకుంటే పోగు లూజ్గా వచ్చేస్తుంది. ఒక పూస రెండు పూస నుంచి వచ్చుంటే కొంచెం టైట్ అవుతుంది, మూడో పూస నుంచి వచ్చి ఇంకా కొద్దిగా టైట్ అవుతుంది. సో దాన్ని బట్టి మార్చాలి, కరెక్ట్. అంటే ఇప్పుడు మనం 20 కౌంట్ ఉన్నాం, ఎక్కువ మందం ఉంటుంది, అప్పుడు ఈ రెండు సరిపోతాయి. ఈ రెండు కంపల్సరీ. ఇక్కడ చూడండి, ఇది ఒకటి, తర్వాత ఈ పూస, ఈ రెండు పూసలు అయితే కంపల్సరీ. ఈ దాంట్లో వేయాలన్నా వద్దా అది మనం ఎప్పుడైతే నేస్తామో అప్పుడు అర్థమవుతుంది. ఎలాంటి ఒక థిక్నెస్తో ఉన్న దారం ఉన్నది దాని మీద ఆధారపడుతుంది. 20 కౌంట్ జనరలీ దీని మీద వేయాలి, ఇక్కడి నుంచి వచ్చేసి రెండు సరిపోతుంది. మూడో దాంట్లో 40, 60, 50 ఉండదు, మధ్యలో ఉండదు, ఇవన్నీ ఈవెన్లో వెళ్తుంది. ఎంత నంబర్ చిన్నది అంత పోగు సైజ్ థిక్నెస్ ఎక్కువ. ఎట్లయితే నంబర్ పెరుగుద్ది అలా దాన్ని పోగు. ఇది ఇంకొక మెజర్మెంట్లో కూడా మనం చూడవచ్చు. దేంట్లో థిక్నెస్ ఆఫ్ వైర్ 20 స్ట్రాంగ్, ఇప్పుడు 80 స్ట్రాంగ్. 20 స్ట్రాంగ్, 20 మందం ఎక్కువ ఉంటుంది. కాకుంటే లాస్ట్కి వచ్చేలో పనులు పువ్వులు ఎక్కువ ఉంటాయి. బట్ అంటే ఇది ఇప్పుడు మనం బెడ్షీట్స్ ఉంటాయి అనుకోండి, బెడ్షీట్స్ తయారు చేస్తారు కదా, అది 20నే ఉంటుంది. కానీ ఆ దాంట్లో ఏ క్వాలిటీ మనం పోగు వేస్తున్నాము, ఎక్కువ స్ట్రెంత్ ఉన్న పోగులు దొరుకుతాయి, తక్కువ స్ట్రెంత్ క్వాలిటీ. సో ఎక్కువ మంచి బెడ్షీట్స్ కావాలంటే మంచి క్వాలిటీ పోగు వాడబడుతుంది. సో దాని మీద ఆధారపడుతుంది ఎంత స్ట్రెంత్ ఈజ్ డిఫరెంట్ థింగ్. ఇక్కడ ఆ మందము మనకు ఏం వస్తువు కావాలి, బెడ్షీట్ కావాలన్నా, పంచ కావాలన్నా, చీర కావాలన్నా, టవల్ కావాలన్నా, ఆ దాని మీద ఆధారపడుతుంది. షర్ట్ కొరకు జనరలీ 40, 60 రెండు కూడా. జీన్స్ ప్యాంట్ అయితే అంత 20. దాంట్లో జీన్స్ థిన్ జీన్స్ వస్తాయి కదా, అవి కాటన్వే, కానీ దాంట్లో కంపల్సరీ స్పన్ అనే ఒక కొత్త ఆర్టిఫిషియల్లీ వాళ్ళు పోగు తయారు చేస్తుంది. దాంట్లో దానికి మెత్తటనం రావడం, స్ట్రెంగ్త్ రానికే వాళ్ళు పాలిస్టర్ మిక్స్ చేస్తారు. కానీ పాలిస్టర్ కూడా ప్యూర్ పాలిస్టర్ ఉండదు, దాంట్లో కూడా చాలా రకరకమైన కెమికల్స్తో తయారు చేసే కొన్ని ఉన్నాయి అవి. అందువల్ల జీన్స్ ఈజ్ వెరీ డేంజరస్, దాని నుంచి గాలి అసలు ఆడదు. అందువల్ల జీన్స్ వేసుకోవడం దాంతో ఏమవుతుంది, స్కిన్ సమస్యలు చాలా ఎక్కువ వస్తాయి. ఇక్కడ మనకు అవసరం లేదు, అక్కడ వెస్టర్న్ అంటే చలి ప్రదేశం ఎక్కువ. సో ఈ నాడే గురించి అర్థమైంది మీకు. సో ఈ నాడేలో కూడా యాక్చువల్లీ ఇది కొంచెం మోడర్న్ నాడే. ఇది దీనికంటే చాలా సింప్లిఫైడ్. పురాతన కాలంలో చేయితోనే చేసే నాడేలు ఉండేది, ఇవి మషిన్ మేడ్. ఇది
ఇది మషిన్ మేడ్. చేస్తారు ఇది. దీన్నే చైతన్య కూడా చేసేవారు. కార్పెంటరీ. ఇప్పుడు లెనిన్ అంటే ఇప్పుడు 28 దీన్ని బట్టి డిసైడ్ అయ్యిద్దా? లెనిన్ కూడా దట్ ఈస్ డిఫరెంట్ క్లాత్, పోగు వేరే, దాంట్లో కూడా మిక్స్ చేసేది వేరే ఉంటుంది. మిక్స్ చేసి అంటే కాటన్ కాదు, కాటన్ ఎక్కువ శాతం ఉంటుంది కానీ దాంట్లో కెమికల్స్ మిక్స్ చేస్తారు. నేను ఇంటర్నెట్లో చూసిన మిక్సింగ్ ఉంటుందా? దాంట్లో చేసే స్టార్చింగ్ అంటే దాంట్లో వచ్చే షైన్, లెనిన్కు ఏంటంటే షైనింగ్ ఉంటుంది, కాటన్కు ఉండదు. గంజి అలాంటివి మిక్స్ దాంట్లో అంటే కొన్ని కెమికల్స్ యాడ్ చేసి లెనిన్ తయారవుతుంది. ఓకే, సో మన సబ్జెక్ట్ అది లేదు, ఎందుకంటే అది తెలుసుకోవాలి కదా. లెనిన్ ఇంకేం ఎన్ని రకాలు ఉన్నాయి? చాలా రకాలు ఉన్నాయి. న్యాచురలా? న్యాచురల్ కాటన్ ఇంకా చెప్పిన మీకు. లెనిన్ కూడా న్యాచురల్ అని అందుకే సిల్క్, అదే సిల్క్ కూడా. సో ఈ నాడేలో ఇప్పుడు ఇది ప్లాస్టిక్ వస్తుంది, ఇంతకుముందు వుడన్ కూడా వచ్చేది. యాక్చువల్లీ అన్ని వుడన్ వచ్చేది. దానికంటే ముందు మనం ఇంకా పురాతనం చూస్తే దానికి ఏమంటారు, సొప్పకట్ట మీద చుట్టేవారు. అర్థమైందా? సో దట్ ఈస్ మోర్ న్యాచురల్, ఫస్ట్ ప్రిమిటివ్, చాలా ప్రిమిటివ్. ఇది కాదు, సొప్ప వేరే వేరే రకంగా వస్తుంది, జొన్న వస్తుంది, తర్వాత వేరే వేరే ఏవైతే ధాన్యాలు వస్తాయి కదా, వీటి అన్నిటికీ సొప్ప అని అంటారు. కొంచెం మందం ఉంటాయి ఇట్లా. సో వాటికి నీళ్ళలో వేసి పెడతారు, అంటే అవి చెడిపోకుండా, వెదరింగ్తో చెడిపోకుండా. తర్వాత దాని మీద చుట్టేసి వాడేసి మళ్ళీ నీళ్ళలో పెట్టడం. సో అది చాలా ఎక్కువ టైం టేకింగ్. అంటే మనం అర్థం చేసుకునే ఒక విషయం ఏమన్నా అంటే మనం ఇప్పుడు అంటాం ఓ అని, కానీ పూర్వకాలంలో ఎవరైతే జనాభా ఇంత ఉండే వాళ్ళందరికీ ఎంగేజ్మెంట్ ఉండాలి కదా, పని ఉండాలి ప్రతి ఒక్కరికి. ఇప్పుడంటే మషిన్స్ వచ్చినాయి, మషిన్స్ వల్ల ఏమవుతుందంటే జనాలకు పని లేకుండా అయిపోయింది. సో పని లేకుంటే వాళ్ళకు మొదట ఏమవుతుంది, బ్రెయిన్ మొద్దు వారుతుంది, చెత్త విషయాలు ఎక్కువ ఆలోచిస్తారు. ఇప్పుడు కాలంలో దానికి తెలుగులో ఏమంటారు, తెలుగులో సామెత ఉంది కదా, ఖాళీ దిమాగ్ శైతాన్ గారు హిందీలో అంటారు. తెలుగులో కూడా ఒక సామెత ఉన్నది అట్లే. అంటే ఏం పని లేకుంటే వాడు తప్పు పనులే ఆలోచిస్తాడు, ఇంకా వేరే మంచి ఆలోచనలు రావు ఆయనకు. అందుకే ప్రతి ఒక్కరికి ఎంగేజ్మెంట్ ఉండాలి. ఇంట్లో ఉన్న యాక్చువల్లీ మగ్గం ఎక్కువ శాతం ఇంట్లో వేసేది కార్యక్రమం. ఇది ఇక్కడ కార్ఖానాలో తయారయ్యేది కాదు, ఇది ఇంట్లో చేసే వృత్తి అన్నమాట. సో ఎక్కువ శాతం ఇంట్లో వాళ్ళు అందరు కూడా దీంట్లో ఎంగేజ్ అయ్యేవారు, పిల్లలు, మరి లేడీస్, అందరూ ఓల్డ్ పీపుల్, అందరికీ పని ఉండేది. సో ఈ పెద్ద ఇండస్ట్రీ అన్నమాట. క్లాత్ అందరు కావాలి ప్రపంచంలో, బట్ట. సో ఎంత పెద్ద ఇండస్ట్రీ ఇది యాక్చువల్లీ, కానీ అంతా కూడా న్యాచురలీ ఇంకా చాలా సరళంగా ఇంట్లో కూర్చొని చేసే పని ఇది. అప్పుడు పెద్ద పెద్ద ఇట్లా హాల్స్ ఉండే. ఇప్పుడు ఫ్యాక్టరీస్, మషిన్స్ వచ్చాయి, మన దాంతో ఎన్నో రకాల పొల్యూషన్స్ అవుతున్నాయి. భూమి పొల్యూట్ అవుతుంది వేరే వేరే కెమికల్స్ వల్ల, తర్వాత ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, సౌండ్ పొల్యూషన్ అవుతుంది, రేడియేషన్స్ అవుతున్నాయి అన్నీ. అంటే ఆ ఫ్యాక్టరీలో తయారయ్యే ఏవైతే పార్ట్స్ ఉన్నాయో దాని కొరకు కూడా ఎక్కడైనా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది, ఆయిల్ మీద ఆధారపడి ఉన్నదంతా. సో ఇదంతా ఉగ్రకర్మ అవుతుంది. కానీ భగవంతుడు మనకి ఇచ్చింది సరళమైన జీవితం. సో ఆ సరళమైన జీవితం కొరకు హ్యాండ్లూమ్ అందుకే చాలా ముఖ్యమైనది. ఇది అందరు కూడా తెలుసుకోవాల్సింది చాలా ముఖ్యమైన విషయం. సో ఇది నాడే. సో నాడే ఎలా పనిచేస్తుంది, ఒక ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తా. సో దీంట్లో మనం పిక్చర్లో చూసాం కదా, ఆ ఫోటోలో అక్కడ ఇది ఉంది కదా కింద, దానికి వార్ప్ బీమ్ అంటారు. అది కింద ఉన్నది అంతా, అది ఎస్, కాదు అది చూడ, దాంట్లో అంతా చుట్టి ఉన్నది మొత్తం, అన్ని నిలుపోగులంతా దాంట్లో చుట్టి ఉన్నాయి. దానికి వార్ప్ బీమ్ అంటారు. అక్కడి నుంచి పోగులు ఇట్లా వచ్చినాయి ఈ అచ్చుల్లో, వీటికి అచ్చులు అంటారు. ఈ అచ్చుల్లో వచ్చినవి జాలలు.
ఈ జాలల నుంచి పనేలో వస్తుంది. ఓకే. ఓకే, ఇంతవరకు పోగులే ఉంటుంది ఇది. దీని తర్వాత బట్ట అవుతుంది ఇది. సో ఎలా అవుతుంది అంటే ఇప్పుడు ఇది ఎక్కి చూపిస్తా, అది కూడా చెప్తాను మీకు మెల్లమెల్లగా. ఈ అచ్చులు ఉన్నాయి, ఇది అచ్చు కాదు, ఒక్కటే కాదు, అచ్చులు అంటే రెండు ఎందుకు ఉన్నాయి? సో బట్ట తయారు ఎట్లా అవుతుంది అంటే ఇంటర్లేసింగ్ అని చెప్పారు కదా, ఇలా ఈ రెండు మధ్యాల నుంచి ఈ నాడే వెళ్ళి ఒక సింగిల్ పోగు తీసుకెళ్తుంది. అప్పుడు ఈ అచ్చుల ద్వారా కాళ్ళతో తొక్కితే డౌన్ది అప్ అవుతుంది, అప్పుడుది డౌన్ అవుతుంది. సో ఇక్కడ ఈ వార్ప్ ఇది దీనికి షేడ్ అంటారు, షేడ్ తయారైంది ఇది. ఇప్పుడు ఈ షేడ్ నుంచి ఇది వెళ్ళాలా నాడే, ఇక్కడ నుంచి వెళ్ళిందా? ఇప్పుడు నేను నీకు రివర్స్ తొక్కేసిన, ఇప్పుడు ఈ పోగుకి ఇది పట్టేసుకున్నది. ఈ అచ్చుల వల్ల వచ్చిన ఈ నిలు పోగులన్నీ కూడా ఈ సింగిల్ పోగుకు పట్టేసుకున్నది. అర్థమైందా? మళ్ళీ దీనికి ఇది ఏమంటే ఒక కోమ్ లాంటిది, కోంబే కదా ఇది, దువ్వేనా. సో ఇప్పుడు నేను దీనికి తిప్పేసిన, రైట్ నుంచి లెఫ్ట్ కాల్ చేస్తే ఇట్లా వచ్చింది. సో దీనికి సాఫ్ చేయడానికి అన్ని పోగులు పైన అచ్చుల నుంచి వచ్చిన పైన రావాలి, కింద వెళ్ళాలి. అందుకే దీనికి క్లీన్ చేయడానికే ఇది సిస్టమ్ అన్నమాట. ఇది క్లీన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వస్తుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ మళ్ళీ కాలు చేంజ్ అయిపోయింది ఇక్కడ. సో ఇది లెఫ్ట్కు అటాచ్ ఉన్నది, ఇది రైట్కి అటాచ్ ఉన్నది, రైట్ కాలకు. సో రైట్ కాలు నేను కింద తొక్కినందుకే వెనకాలైతే కింద వెళ్ళిపోయింది. సో దీనికి ఇంటర్లేసింగ్ అంటారు. చాలా సింపుల్. లేదు, ఇది దీనివల్ల వస్తుంది, చేయితోన. అంటే ఈ యొక్క పనిలో మన అన్ని ఇంద్రియాలు ఎంగేజ్ అవుతాయి. కళ్ళు, చెవు, కాళ్ళు, చేతులు, బ్రెయిన్. ఎస్. సో సహజంగా ఎవరికైతే ఈ గుణం ఉంటుంది నేర్చుకునేది, ప్రతి ఒక్కరికి వేరే వేరే ఒక టాలెంట్స్ భగవంతుడు ఇచ్చిండు. సో ఇప్పుడు నేను పద్మశాలి కుటుంబంలో పుట్టిన, సో నాకు నేర్చుకోనికి ఎక్కువ టైం పట్టలేదు. నా పిల్లలకి నాకంటే తొందర నేర్చుకున్నారు వాళ్ళు. కానీ ఎవరికైతే ఆ గుణం లేదు వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. హరే కృష్ణ అలా చేస్తే కర్రీలు పడతాయి, చిక్కులు అవుతాయి. అర్థమైందా? సో ఇలా చూడడానికి సింపుల్ అనపడదు, చూడవచ్చు మనం, చాలా సింపుల్ అవుతుందని. చేయి పెట్టకండి. సో ఇలా నేయబడుతుంది. జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించిన తర్వాత మీకు ఇదంతా డీటెయిల్గా చెప్తాను నేను. ఇప్పుడు ఈ పోగులు ఉన్నాయి కదా, 2800 పోగులు ఉన్నాయి నిలువు. ఓకే, ఇందులో 1400 పోగులు ఒక అచ్చు నుంచి వస్తున్నాయి, మిగతా 1400 ఇంకో అచ్చు నుంచి. ఓకే, సో 50-50 అన్నమాట. 1 2 3 4 5 6 ఇట్లా కౌంట్ పెట్టానంటే 1 goes from 1, 2 goes from 2. ఈవెన్ ఆడ్ అంటే ఇవి అన్ని ఈవెన్ ఉంటే ఇది ఆడ్ ఉంటుంది, ఆడ్ నంబర్స్ పోగులు. కింద 2800 ఉండాలి కదా, ఒకటి అందరూ సగం పై సగం కిందకి. అర్థమవుతుందా? ఈవెన్ ఆడ్తోనా ఇట్లా నేను ఎప్పుడైతే ఇంటర్లేసింగ్ ఎప్పుడైతే నేను తొక్కుతా అప్పుడు ఏమవుతుంది, ఒకటి కింద అంటే ఈవెన్ అన్ని కింద వెళ్తే ఆడ్ అన్ని పైకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఇది పోతుంది, అప్పుడు ఇది లాక్ చేస్తుంది అన్నమాట. మళ్ళీ తిరిగేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఒక అచ్చులో ఈవెన్ పోగులు ఉన్నాయి, ఇంకో అచ్చులో ఆడ్ ఉన్నాయి. ఓకేనా? సో ఈవెన్ ఆడ్ ఇలా వెళ్తాయి అన్నమాట. నేను ఇప్పుడు ఈ అచ్చు వదిలితే అన్నీ ఒకటే లెవెల్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఇక్కడ గ్యాప్ అవ్వలేదు, ఆ గ్యాప్కి ఏమంటారు అంటే షేడ్ అంటారు. షేడ్, ఆ షేడ్ తయారవ్వలే. ఎప్పుడైతే నేను ఏదో ఒక అచ్చు తొక్కుతా అప్పుడు షేడ్ తయారైంది. ఇప్పుడు షేడ్ తయారైందంటే దీనికి షేడ్ అంటారు. సో షేడ్,
సో ఈ పైన ఉన్న పోగులు ఈవెన్ అన్న ఉంటాయి, లేకుంటే ఆడ్ అన్న ఉంటాయి. అన్నీ కింద పోయినవన్నీ దానికి విరుద్ధంగా, ఇది ఈవెన్ ఉంటే ఆడ్ ఉంటాయి. అర్థమైందా? సో ఇప్పుడు ఈవెన్ ఆడ్ ఇలా అయిన తర్వాత ఈ నాడే ఈ పోగు తీసుకొని అక్కడ వెళ్ళినప్పుడు నేను రివర్స్ తొక్కేస్తుంది అంటే మళ్ళీ షేడ్లో వెళ్తుంది. షేడ్లో వెళ్ళిన తర్వాత ఆ పోగు వచ్చేసింది కదా, ఆ పోగుకు మళ్ళీ రివర్స్ చేసిన వల్ల పట్టేసుకుంటుంది, లాక్ చేసేస్తుంది. దీనికి ఇంటర్లాకింగ్ అంటారు. క్లియర్? కాళ్ళతో చేయాలి. ఇది అప్ డౌన్ అప్ డౌన్. ఇది సో ఈ పోగు ఎప్పుడైతే ఈవెన్ ఆర్డర్ ఎవరో ఒకరు చెప్దాం కదా మనం. నువ్వు చెప్తావా? సో ఈవెన్ ఆడ్ అప్ డౌన్ ఉన్నప్పుడు ఈ నాడే ఈ షేడ్ నుంచి వెళ్ళిపోతుంది. ఓకే, ఈ షేడ్ నుంచి పోగు తీసుకొని వచ్చిందా, ఆ పోగు వచ్చింది తర్వాత నేను రివర్స్ చేసేస్తా ఈవెన్కు ఆడ్కు. అప్పుడు ఈ పోగుకు ఈ ఈవెన్ ఆడ్ ఏవైతే ఉన్న సిస్టమ్ అది పట్టేసుకున్నది, లాక్ చేసేసింది. మళ్ళీ నెక్స్ట్ టైం నేను అక్కడి నుంచి ఇక్కడ తీసేసుకొస్తా, అప్పుడు మళ్ళీ రివర్స్ చేసేస్తా. అలా ఒకసారి అప్ డౌన్ డౌన్ అప్, అప్ డౌన్ డౌన్ అప్, ఇలా ఇది క్లాత్ తయారైంది. షేడ్ ఓపెన్ చేస్తా. షేడ్ ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ అటు పంపిస్తాం దీన్ని, హా, తర్వాత క్లోజ్ చేసి yes exactly exactly exactly. చెప్తా అంతా చెప్తా. టైట్ టైట్ చేయడం ఫ్లోట్ అయితే ఆ క్లాత్. ఇది అంచు వచ్చినప్పుడు దీని నుంచి వస్తుంది, ఇది అంచు వస్తుంది కదా. ఇది అంచు కాదు, మొన్న వర్షం పడింది, దీని జంగు దీనికి మరక పడింది. అంచు రావాలంటే డిఫరెంట్ కలర్ వాడతారు దీంట్లోనే. మీరు ఇది ఈ నీళ్ళలో వచ్చే అంచు ఒకటి, అడ్డులో వచ్చే అంచు కొరకు వేరే వాడతారు. ఇది ఈ నాడే రెడ్ కలర్ షటల్ ఉంటుంది కదా, షటల్ మార్చేస్తాం. ఇక్కడనే ఈ షటల్ బయట తీసేస్తాము, ఈ షటల్ పెట్టేస్తాం. అలా మనం ఎన్నైనా కలర్స్ వేసుకోవచ్చు. థ్రెడ్డా అది మనం వేరే వేరే ఇలాంటి ఊసల మీద వేరే వేరే కలర్స్ నాడే కండెలు తయారు చేసి వేరే, ఇప్పుడు ఇది వైట్ కొరకు వాడిన, అది రెడ్ కొరకు వాడిన, ఒకటి ఎల్లో కొరకు వాడతా. ఇక్కడ ఈ థ్రెడ్ ఎట్లా సెట్ చేసినారు? ఏ థ్రెడ్ అంటే స్టార్టింగ్ లో ఇది ఎట్లా సెట్ చేస్తారు? అంటే ఇది ఇప్పుడు ఇది వచ్చింది స్టార్టింగ్, ఇది స్టార్టింగ్ చూడండి. ఈ నాడేలో ఈ రెడ్ కలర్ కండే ఉందా, ఇది వచ్చింది దీంట్లో. సో ఇక్కడ నుంచి దీనికి జస్ట్ ఇట్లా వదిలేసి ఇలా కొట్టేసి, అంటే ఇప్పుడు నేను మీకు వైట్ది చూపిస్తాను ఎట్లా చేస్తాను. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ రెడ్ వేయద్దు, వైట్ వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇప్పుడు ఇది వైటే స్టార్ట్ అనుకోండి, ఇలా వచ్చింది. సో దీనిది ఎంత లెంత్ ఉన్నది అంత లెంత్ పోగు వదిలేసి చెయ్యి, దీనికి టచ్ కాకుండా ఇలా వెళ్ళిపోయిందా అక్కడ. ఇప్పుడు నిన్న మొన్న వర్షం పడిన వల్ల ఇది తడిసిన వల్ల కొంచెము పట్టేసుకుంటున్నాయి కొన్ని కొన్ని పోగులు. సో నేను మళ్ళీ మళ్ళీ చెక్ చేస్తాను దానికి. ఓన్లీ నాడే చూడకండి మీరు, అక్కడ అచ్చులు చూడండి అప్ డౌన్. ఎప్పుడైతే నాడే తిరిగిన తర్వాత నాకు అచ్చు తిరుగుతుంది, మారిపోతుంది. డౌన్ది అప్ అవుతుంది, అప్ది డౌన్ అవుతుంది. ఎవరికేమైనా డౌట్? అంటే ఇంతవరకు మీకు చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్ ఉందా? మిగతా చాలా ఉండవచ్చు, మీకు ఇంకా మొత్తం సిస్టమ్ తెలియదు అందుకే. ఒకసారి స్టార్ట్ చేస్తే అర్థమవుతూ ఉంటాయి, ఇంకా కొత్త డౌట్లు. ఓకే, ఇది మిగతా అంతా దీనికి అరేంజ్ చేయడానికే మెకానిజం. ఈ టైట్నెస్ కొరకు దాని కొరకే ఇది టైట్ ఉండాలని. ఇది టైట్ ఉండాలంటే ఆ బీమ్ ఏదైతే ఉన్నది కింద వార్ బీమ్, ఆ బీమ్కు కట్టేసి దీనికి కట్టేయడం. అంటే మనము ఈ పోగులు బీమ్ నుంచి వచ్చే అన్ని పోగులు ఇక్కడ టైట్ చేయడానికే లాగుతాం. మరి ఆ బీమ్ వదిలేస్తుంది,
అది వదలకుండా ఉండాలని ఇది కడతాం. అర్థం? మనకి ఎప్పుడైతే ఇది ఇప్పుడు కల్ప అంటాం. ఈ న్యాయం ఏదైతే ఉన్నది కదా మనకు నేయడానికి ఎంత గ్యాప్ ఉంది దీనికి కల్ప అంటారు. ఎప్పుడైతే కల్ప నిండిపోయింది, ఇంతకుముందు నిండిపోయింది, నేను ఇంకా రావలేదు, అందువల్ల నేను చేసి ఇంక లూచి ఈ బీమ్ లాగేసిన అక్కడ వార్పంతా మొత్తం నేను నా దిక్కు లాగేసి ఏవైతే నాకు నేసే ఒక స్పేస్ ఉన్నదో తయారు చేసుకున్నాను. ఇది ఓకే. సో కంఫర్టబుల్ అంటే మనకు అవకాశం లేకుండా అయిపోయింది కదా, మొత్తం నిండిపోయింది. కల్ప నిండిపోతే మళ్ళీ దీనికి లూజ్ చేసి ఈ కర్ర ద్వారా దీనికి దోన్గా అంటారు, దీనికి బ్రెస్ట్ బ్రీమ్ అంటారు, ఇది దోన్గా. ఇది చాలా ముఖ్యమైనది. అంటే పద్మశాలిలో మీలో పద్మశాలి ఎవరు లేదనుకుంటా మీరా? పద్మశాలిలో పెళ్ళికు దోనుగా వాడతారు. దోనుగా మీద కూర్చోబెట్టి మైల పోల్చారు, తెలుసా మీకు? ఎలా అయితే ఎవరైతే హార్స్ ఉంటారో వాళ్ళు కానె పెట్టేసి కానె మీద చేస్తారు, తెలుసా? ఐడియా లేదు. ఎందుకు చేస్తారు అట్లా? ఎందుకంటే ఇది మన ట్రెడిషన్, సోర్స్. అందుకే ఇది చాలా ముఖ్యమైనది. పెట్టి ఆ వ్యక్తికి చెప్పబడుతుంది దీని మీద కూర్చోబెట్టిన ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు, ఆమె కొన్ని సాకాలంటే అర్థమైందా? ఓకే. ఎవరైతే పాలు చేయాలి వాళ్ళు ఆనే చేస్తారు. ప్రతి ఒక్క రాత్రి వాళ్ళు విషయాలు ఉంటాయి. పూలు ఎద్దుల పైన పెడతారు కదా పూలు, ప్రతి ఒక్కరు వేరే అంటే వేరే ప్రాంతం. తెలుగునే మన తెలంగాణ సైడ్లో అయితే కానే అంటారు. ఓకే. ఇప్పుడు ఫస్ట్ మనం నాడే నుంచి స్టార్ట్ చేసాము. అంటే దీన్ని ఒక యూనివర్సిటీలో మనం తెలుసుకున్నాం. తర్వాత ఏమండి నెక్స్ట్ పేజ్ ఇది పనే దీనికి పని ఇది అది దువ్వెన, మెటల్ దువ్వెన. సో దీంట్లో వేరే వేరే సైజెస్ వస్తాయి. ధోతి కొరకు వేరే సైజు ఉంటుంది, అంటే ఎలాంటి పోగు ఎంత సైజ్ మనకు బట్ట కావాలా దాన్ని విడ్త్, ఇది విడ్త్ అన్నమాట మన హైట్. ఈ హైట్ ఇది ఇది పైన నుంచి కింద ఇది. సో బట్ట విడ్త్ అవుతుంది ఇది, కానీ అలా చూస్తే మనం హైట్ అవుతుంది. సో ఈ హైట్ ఎంత కావాలా మనకు, ఎంత మందం పోగు కావాలా, దాని మీద ఈ రీడ్ సెలెక్షన్ ఉంటుంది. సో ఇది చాలా ముఖ్యమైన భాగం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పార్ట్స్. ఇవి లేకుంటే పని జరగదు. ఇంకా కొన్ని పార్ట్స్ ఏం లేకుంటే పర్లేదు, కానీ ఇదైతే చాలా ముఖ్యమైనది. ఇది ఇప్పుడు మెటల్ వస్తుంది. ఇది చేంజ్ చేయడానికి మనకి ఇక్కడ నట్ బోల్ట్స్ ఉన్నాయి. ఈ నట్ బోల్ట్స్ తీసేసి ఈ పైన చెక్క తీస్తే ఈ పని మార్చుకోవచ్చు మనం. సో ఇది 64 రీడ్ అనమాట. దీనికి 64 రీడ్ అని దీని మీద పేరు ఉంటుంది, నెంబర్ ఉంటుంది, 64 రీడ్. అలాగే మేము గంచ చేసేటప్పుడు 42 రీడ్. ఇంకా సన్న పోగు వాడాలంటే 72 నెంబర్ పోతుంది, 72 రీడ్. అలా 96 కూడా ఉంటుంది దీని మీద. చాలా సన్నం పోగు, అంటే 100 అవి ఫైన్ క్వాలిటీ, చాలా ఫైన్ క్వాలిటీ అవి. ఇంకా 42 కంటే తక్కువ కూడా 6 ఉంటుంది, 24 ఉంటుంది. అవి చాలా మందం ఉంటాయి, దాని గ్యాప్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పోగు అంతా ఏవైతే కింద పరిచయం ఉంటుందో సో ఇది అన్నమాట. ఓకే. సో ఇంకా ఈ పోగు, సో ఈ యొక్క గ్యాప్ ఏదైతే ఉంటుంది దీనికి గూడు అంటారు, ఒక గూడు. ఈ ఒక్క గూడులో 2 పోగులు ఉంటాయి. ఒక అచ్చు నుంచి వచ్చిన ఒక పోగు, ఇంకో అచ్చు నుంచి వచ్చిన ఇంకో పోగు. ఒకే లైన్లో 2 పోగులు రావాలి, అప్పుడే ఒక అప్ ఒక డౌన్ అవుతే ఎస్ అంటే ఈవెన్ ఆడ్ ఒక్కటే దాంట్లో ఉంటుంది. దీనికి గూడు అంటారు. గూడు అంటే ఇల్లు. సో ఇది ఒక్క ఇల్లు అన్నమాట. ఒక ఇల్లులో 2 పోగులు ఉంటాయి. ఇంకా ప్రతి బట్టలు మనం చూస్తే చివరకు దీనికి కినార్ పోగు ఉంటుందిగా, అది నార్మల్ బట్ట కంటే మందం ఎక్కువ ఉంటుంది. చివరి ఇటు చివరి దానికి ఎట్లా మందం చేస్తారంటే సింగిల్ లేకుండా డబుల్ పోగులు వేస్తారు. అంటే ఒక గూడులో ఎన్ని వస్తాయి? 4 వెళ్తాయి. అర్థమవుతుందా? ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత వాళ్ళతో మీరు నేర్చుకోవచ్చు.
షర్ట్ చివర్లు చాలా మందంగా ప్రతిదీ బట్టలో వస్తుంది. మీరు షర్ట్లో ఆ బట్ట అనే క్లాత్ చివర్లో వచ్చేది ఇది మందం. ఎందుకు అంటే దారం వదిలేసి రాకుండా ఫినిషింగ్ ఒకటి, ఇంకోటి ముఖ్యంగా చినిగిపోకుండా ఈజీలీ. ఈ మధ్యది ఉంటుంది కదా, అది సింగల్ ఉన్న వల్ల ఈజీలీ చినిగిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇది డబుల్ స్ట్రెంత్ అయిన వల్ల ఇది తొందరగా చినిగిపోదు. మనము అంటే ఎక్కువ శాతం అదే వాడతాం కదా, చివరిది పెట్టడానికి ఏదో చేయడానికి చివరిది పట్టుకుంటాం, అందుకే స్ట్రెంత్ ఇస్తారు. సో ఇది దాదాపు ఒక 1/2 ఇంచు నుంచి 1/2 ఇంచ్ మధ్య సైజ్ ఉంటుంది. ఇది ఎక్కువగా లా ఉన్నారు కదా, ఇప్పుడు ఇందులో 4 పెట్టినట్టు అన్నిట్లో అలాగే 4 పెడితే ఇందులోనే కొంచెం. కానీ మనకు గూడులో 2 పోగులు ఉండాలి. 4 పెట్టాము, 4 కానీ చాలా పెట్టిన కూడా అది 2 పోగులు ఒక్కసారి పైన వెళ్తే 2 పోగులు ఒకరే వస్తుంది. ఈ చివర్లో మాత్రమే ప్రతి ఒక్క గూడులో 2 ఉన్నాయి డబలు, అవి అక్కడి నుంచి డబల్ వస్తాయి. గ్యాప్ తక్కువ ఎక్కువ చేస్తుంది, గ్యాప్ ఎక్కువ అయిపోతుంది. మరి మధ్యలో గ్యాప్ ఈవెన్ బట్ట రాదు, ఒక చోట మందం ఎక్కువ వస్తుంది, ఇంకో చోట సన్నగా అవుతుంది అట్లా. సో ఇంత పర్ఫెక్ట్గా ఇవ్వబడింది. ఇది ఋషి మునిలతోనే వచ్చింది. ఇది మంచి బుర్రతో రాలేదు, అర్థమైంది. ఇది శాస్త్రం నుంచి వచ్చింది, అంతా వేదాల నుంచి వచ్చింది ఇది నాలెడ్జ్ అన్నమాట. ఓకే, సో ఇది పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చూడండి. నెక్స్ట్ బీమ్, దీనికి వార్ బీమ్, ఆ పైప్ అన్నమాట. ఎస్, ఆ పైపు. సో ఏం లేదు, లైట్. ఇప్పుడు ఇది మనం అంటే ఇది మొత్తం ఈ సిస్టమ్తో వచ్చింది, కానీ కర్రతో చేస్తారు. అది మొత్తం ఇది మధ్యలో ఒక కర్ర పెట్టేసి దానికి ఒక రింగ్ పెట్టేసి దాని మీద రీపర్స్ ఉంటాయి కదా, ఆ రీపర్స్ కొట్టేసి ఇట్లా దాని మీద చుట్టబడుతుంది. యాక్చువల్లీ ఐడియా వచ్చింది, అట్లా వస్తుంది. ఇలా ఉండదు యాక్చువల్లీ. ఇది అంతా మోడర్న్ టెక్నాలజీతో వచ్చింది. అంటే ఈ మగం ఏదైతే ఉన్నది ఇలా ఉండదు, ఇది గుంతలో ఉండేది, గుంత మగ్గాలు ఇంట్లో ఉంటుంది, గుంతలనే ఉంటుంది. గుంతల మగ్గం అంటే గుంత మగ్గం అంటారు దానికి యాక్చువల్లీ. అదే పర్ఫెక్ట్ సిస్టమ్. దాంట్లో మనకు ఎక్కువ సిస్టమ్లో అవసరం లేదు, చాలా సరళంగా అంతా అయిపోతుంది. మగ్గం కూడా లేదు, అంత కిందనే గుంతల పోతుంది. ఇది ఉంటుందా, ఇది ఇంత సిస్టమ్ అవసరం లేదు దానికి. ఇలా 2 కర్రలు పాతేసి దానికి ఈ షటర్ ఉంటుంది కదా, షటర్ పెట్టేస్తారు. మిగతా అంతా ఆ గుంత ఇవన్నీ ఇదైతే జాలలో గుంతలు వెళ్ళిపోతుంది, గ్రౌండ్ లెవెల్కి ఉంటుంది అంతా. అప్పుడు స్థలం తక్కువ తీసు, ఇప్పుడు ఇంక స్పేస్ ఎక్కువ అవసరం. వెళ్ళడం అంటే మన ఇక్కడ లేకుండా, అంటే ఈ కాలంలో జనాలకు ఈజీ కావాలని చూసుకుంటారు, కానీ ఇది ఈజీ కాదు యాక్చువల్లీ, అదే ఈజీ. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లేదు దాంట్లో చాలా తక్కువలా అవుతుంది. ఇంకా ఈ కాలంలో ఒకసారి క్లాత్ ఎక్కువ చేయాలని పెద్ద ఫ్యాక్టరీస్లో ఈ బీమ్లు ఉన్నాయి కదా, ఒకసారి 600 మీటర్స్, 500 మీటర్స్, 400 మీటర్స్ వేస్తారు. ఇంకా దానికంటే జెట్ మషిన్స్ ఉంటాయి, దాంట్లో అయితే డైరెక్ట్ 1000 మీటర్స్ పెడతారు. ఈ పొడు కానీ పూర్వకాలంలో చేసేవాళ్ళు మ్యాక్సిమం 30 మీటర్స్, 28 మీటర్స్, అంటే 6 చీరలు లేకుంటే 7 చీరలు, 5 చీరలు, అలాగే ఈ లెంత్. ఇప్పుడు ఒక పంచ 4 మీటర్లు ఉంటుంది. లేదు, మొత్తం దాంట్లో కింద చుట్టబడింది కదా, బీమ్లో ఉన్నది. ఇప్పుడు ఆ బీమ్ మేము చుట్టింది ఎంత ఉన్నది, దాదాపు 200 మీటర్లు ఉన్నది. మామూలుగా అయితే అంతా ఉండదు. అందువల్ల ఈ క్లిష్టమైన సిస్టమ్ తయారు చేస్తుంది. ఎంత ఎక్కువ ప్రొడక్షన్ కావాలి అంత ఎక్కువ క్లిష్టంగా కాంప్లికేటెడ్ సిస్టమ్ తయారు చేయాల్సి వస్తుంది. సో అప్పుడు కాలంలో సరళంగా, ఇప్పుడు ఒక ధోతి నేయాలంటే 4 గంటలు 5 గంటలు ఒక ధోతి నేస్తాం. చీర నేయాలంటే దాంట్లో డిజైన్స్ ఉంటాయి, వేరే ఆ డిజైన్ మీద ఆధారపడి ఉన్నది. 2 రోజుల నుంచి 3 రోజులు పడుతుంది ఒక చీర నేయడానికి. పట్టుకు వేరే ఉంటుంది, కొంచెం టైం తక్కువ పడుతుంది, పట్టుకు ఎక్కువ టైం పడుతుంది. ఎంత డిజైన్ ఉన్నది. ఇప్పుడు ఇది చాలా సింపుల్ అన్నమాట ఇప్పుడు మనం చేసేది.
చీరల్లో డిజైన్స్ ఎప్పుడైతే వస్తాయి ఆ డిజైన్స్ కొరకు ఒక డాబీ అని ఉంటుంది పైన, ఇంకా అవి ఇలా పైన పైన కనెక్ట్ చేస్తారు. అది అది మొత్తం ఈ సిస్టమ్కు కనెక్టెడ్ ఉంటుంది. దాని కొరకు దీని కింద ఏదైతే ఈ అచ్చులు ఉన్నాయి, ఈ అచ్చులు ఇవి రెండే ఉన్నాయి, అవి ఎక్కువ ఉంటాయి. ఇంకా మరి కింద అచ్చులకు ఆడిపియనికి పాక చెక్కలు అంటారు దీనికి. ఆ పాక చెక్కలు ఇక్కడ రెండే ఉన్నాయి, దానికి 4 ఉంటాయి, లేకుంటే 6 కూడా ఉంటాయి. ఎట్లా ఎట్లా ఎంత డిజైన్ మనకు ఎక్కువ కావాలి అంతా ఆ సిస్టమ్. బొమ్మలు వస్తాయి. లేదు ఇది పెట్టలేదు. ఓకే, మీరు ఇంత కాంప్లికేట్ చెప్పారు, డిజైన్ ఎక్కువ ఉంటుందని. అప్పుడు ఆడేమన్నా లెగ్ మిస్టేక్ అయితే ఎట్లా మొత్తం పోయినట్లు? లెగ్ మిస్టేక్ అయితే మిస్టేక్ అయిన ఎంబడే వాళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు నేను నేసేటప్పుడు నాకు పోగు కనపడుతుంది, ఓ ఇది ఏదో తప్పు అయింది, నేను ఎంబడే దానికి లేక సెట్ చేసేస్తా. వెనకకి తీయడం అంతే, వెనకకి లాగా. ఎప్పుడైతే మషినరీలో వెళ్తుంది కదా అప్పుడు ఎక్కువ క్లిష్టం అయిపోతుంది. ఏదైనా పోగు పోయింది అనుకో ఎక్కడైనా లేదా దానికి చాలా అది స్పీడ్ పోతే మరి ఆ బట్ట నేస్తుంటే పోయిన తర్వాత లేకుంటే ఎన్నో రకాలు అవుతుంది, దీంట్లో డ్యామేజ్ అన్నీ ఉండదు. ఉంటే కొంచెం పోగు డ్యామేజ్ అవుతాయి, ఆపేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ మగ్గం నేసేవాడు ఎవరైతే ఉంటాడు కదా వాడి పూర్తి ధ్యానం దీని మీదే ఉంటుంది. బట్ట ఎట్లా వస్తుంది, ఆ డిజైన్ కరెక్ట్ మ్యాచ్ అవుతుందా, ఇక్కడ నేను బార్డర్ చేస్తున్న దానికి కరెక్ట్ మ్యాచ్ అవుతుంది అని కంటిన్యూస్ దాని మీదే పూర్తి అబ్జర్వేషన్ ఉంటుంది. అందుకే దీంట్లో తప్పు అయితే ఎంబడే రెక్టిఫై చేస్తారు వాళ్ళు అంతే. ఇక్కడ కనపడుతుంది కదా, దీనికి మళ్ళీ సూపర్విజన్ చేయడానికే వేరే ఒక మనిషి అవసరం లేదు దీంట్లో. అంటే క్వాలిటీ అష్యూరెన్స్ కొరకు ఒక డిపార్ట్మెంట్, క్వాలిటీ టెస్టింగ్ అలాంటిది ఏం అవసరం లేదు. ఇక్కడ ఇప్పుడు పోగు ఇట్లా వచ్చింది కదా, దీనికి ఇక్కడ బ్లేడ్ తీసుకొని కట్ చేసేస్తాం. ఇక్కడ పోగు వచ్చింది ఎంబడే, అంటే ఈ పని జరిగేటప్పుడే క్వాలిటీ చెక్ అవుతుంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ పని తర్వాత హార్నెస్ అంటే అచ్చులు ఇవి ఫోటో వెనకాల ఉన్నదా అది హార్నెస్. దీనికి హార్నెస్ అంటారు. అచ్చులు తెలుగు భాషలో సింపుల్. ఇవి జాలలు, దాని కింద రాసింది నెక్స్ట్ అదే ఉన్నది చూడండి, జాలలు. హెడిల్స్ అంటారు దీనికి ఇంగ్లీష్లో. దీనికి కన్ను అంటారు, ఐ. హెడిల్లో చూడండి కన్ను ఉన్నది. ఈ కన్ను నుంచి పోగులు వస్తాయి అన్నమాట. ఒక్కదాని నుంచి ఒకటే, అంటే దీంట్లో 2 వస్తాయి ఒక గూడులో, ఇందు నుంచి ఒకటే వస్తుంది. కానీ ఈ కొనకు ఏదో 4 వస్తాయిగా ఒక గూడు నుంచి, దీంట్లో డబల్ వస్తుంది అవి ఒక్కదాని నుంచి. అర్థమైందా? అట్లా ఇది 2, ఈ దాంట్లో 2 ఒక గూడులో వచ్చి 4 అవుతాయి అవి. ఇగో కనబడుతుందా? అదే దీని నుంచి దారం వస్తుంది చూడండి కదా. ఇక అప్పుడే ఇది అచ్చు ఎప్పుడైతే పైనకి వెళ్తుంది కదా అప్పుడు ఈ పోగులు ఈ ఐ వల్లనే కింద పైన వెళ్తాయి కదా. తీయాలా? ఎస్ 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 ఎస్. అందువల్ల మేము ఒక్కసారి ఎక్కువ వేసి సెటప్ చేసి పెట్టుకున్నాము. ఒక రోజు పడుతుంది, ఒక రోజు ఈ దాని నుంచి ఇది నుంచి తీసుకున్నాం. స్టార్టింగ్లో అయితే కొన్ని రోజులు పడుతుంది. అవునవును, కానీ దానికి కూడా అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. పాట్లీ అంటారు ఒకటి, ఇంకోటి డబల్ పిన్ తార్ పిన్ అంటారు. ఇది తార్ పిన్ ఉంటుంది కదా, ఈ తార్ పిన్ దీని నుంచి వెళ్తుంది పని నుంచి. ఇట్లా ఈ పని నుంచి వెళ్ళి ఈ జాలే కన్ను నుంచి వేసి అలా లాగుతారు. కానీ ఇది సింగిల్ నది, అది డబల్ ఉంటుంది. ఒక గూడలో 2 పోగులు వస్తాయి కదా, అందువల్ల ఒక్కసారి 2 పోగులు వచ్చేస్తాయి అట్లా. అది కూడా చూపిస్తాం మీకు. నెక్స్ట్ ఇది దీనికి బ్రెస్ట్ బీమ్ అంటే
ఈ క్లాత్కు హోల్డ్ చేసి మనం కూడా ఇక్కడ ఈ లెవెల్కి ఉంటుంది కనుక ఇది బ్రెస్ట్ బీమ్ అంటారు. అంటే అప్పుడు కూర్చున్న వాళ్ళంగా కూర్చున్న చెస్ట్కి వస్తుంది ఇది. అదే అదే ఇది బ్రెస్ట్ బీమ్ ఇక్కడ ఇది 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 దీని బ్రెస్ట్ బీమ్ లాక్ అదే ఇది లాకలు 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 ఇవి పైన పైప్స్ ఇవి స్టీల్ పైప్స్ దాంట్లో ఉన్నాయి అవి చెక్క ఉన్నాయి. యాక్చువల్లీ పైపే అంటే దానికి తెలుగులో అట్లా ప్రత్యేకంగా పేరేం లేదు అంటే నాకైతే తెలియదు. దానికి ఇంగ్లీష్లో దొరికినందుకు రాసింది అంతే. ఇప్పుడు దీనికి ఏమంటారు దీనికి ఏమంటారు దీనికి ఏమంటారు అంటే అంత లేదు. యాక్చువల్లీ ఇది ఒక స్టాండ్ అంతే. ఈ స్టాండ్లో ఇది ఒకటి. దీన్ని షేడ్ అంటారు. ఇది అంటే ఈ షేడ్ అయితే ఉన్నది కదా అది టైట్ ఉండడానికే ఇది వాడతారు అన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది ఈ పోగులు ఇంత లెంత్కు ఈ పనిలో స్ప్రెడ్ అయింది కానీ బయట వచ్చినాక ఏమవుతుందంటే దగ్గరకు వచ్చేస్తుంది. ఎందుకు బట్ట తయారైంది కదా ఇది లాగేసి పట్టేసుకున్నది ఈ పోగులకు. సో బట్ట మంచిగా రావాలని దీనికి షేడ్కు కరెక్ట్ ఆ సైజ్కు పెట్టేస్తారు. ఈ నీడిల్స్ ఉంటాయి. ఈ నీడిల్స్కు దీంట్లో కుచ్చేసి ఇక్కడ అలాగే ఈ సైడ్ కూడా కుచ్చేస్తారు ఇట్లా. అప్పుడు కరెక్ట్ ఈ సైజ్కు ఈ షేడ్కు సెట్ చేస్తారు. ఈ సైజ్కు వచ్చేస్తుంది. అప్పుడేమవుతుందంటే ఈ బట్ట ఎక్కువ ష్రింక్ కాకుండా ఇదే సైజ్కు ఈ దారం ఉంటుంది. ఇప్పుడు మనం ఈ షటిల్ ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తాం కదా ఇది ఇక్కడ ఇట్లా దగ్గర ఉన్న వల్ల ఏమవుతుంది పోగు ఇంతే ఉండిపోతుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది ఇట్లా స్ప్రెడ్ చేసిన వల్ల పోగులు సైజ్ కరెక్ట్ ఇది ఎంత పనిలో ఉన్నది అంతే అవుతుంది. తర్వాత బట్ట బయట తీసిన తర్వాత దగ్గర అయినా సాగుతుంది. అర్థమవుతుందా? దానివల్ల ఈ షేడ్ చాలా ముఖ్యమని సేమ్ సైజ్ పెట్టడానికి అది కాన్స్టెంట్గా పెట్టడానికి. అప్పుడు ఈ బార్డర్ కినార్ ఉంటుంది కదా ఇది చాలా మంచిగా వస్తుంది. తర్వాత బట్ట కూడా స్ట్రెచబుల్ ఉంటుంది. ఇప్పుడు ఈ బట్ట స్ట్రెచబుల్ అవుతుంది కదా ఇలా మనం ఇది షేడ్ పెట్టకపోతే ఏమవుతుంది స్ట్రెచ్ చేసినంటే పోగులు తెగిపోతాయి. ఎందుకంటే సైజ్ చిన్నగా అయిపోయింది కదా పోగులు ఎక్స్టెంట్ ఉంటుంది అదే. ఓకే నెక్స్ట్ పిక్కర్ అంటే పికాస్. ఇది దీనికంటుంది ఇది ఈ లోపల ఉన్నది ఇది రౌండ్ ప్లాస్టిక్ అక్కడ కనబడుతుంది చూడండి అది దానికి పికాస్ అంటారు. అది ఏం చేస్తుంది షటిల్కు ఇక్కడి నుంచి అక్కడ పంపనీకే సాయం చేస్తుంది దొబ్బుతుంది తోయడానికి. దానికి పిక్కర్ అంటారు. అవి వేరే వేరే ఎన్ని రకాలు ఉన్నాయి మొత్తం వరల్డ్ వైడ్ చూసానంటే ఈ మషిన్స్ కూడా ఎన్ని రకాలు ఉన్నాయి ఎన్ని పేర్లు ఉన్నాయి దానికి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి సరిపోదు ఒక జీవితం. దాని తర్వాత ఏంది వైండింగ్ మెషిన్ రాట్నం అక్కడ వెనకాల ఉంది చూడండి మీరు. ఇప్పుడు మనకు దీని మీదే పని ఉంటుంది. మీకు అందరికి ఒక్కొక్కరికి నేను నేర్పిస్తా ఎలా కండే చుట్టాలా పూసల మీద. దానికి రాట్నం అంటారు. రాట్నం తర్వాత దానికి అడ్డా అంటారు. అది లోపల చూద్దాం మనం రండి. ఇప్పుడు ఓకే హరే కృష్ణ ఇటు రండి. ఇది రాట్నం. దీంట్లో పెద్ద ఎక్స్ప్లెయిన్ చేసేటేమో లేదు. ఇది వార్పింగ్ మెషిన్ అన్నమాట ఈ సిస్టమ్. ఇప్పుడు మనం అక్కడ వార్పింగ్ బీమ్ మీద చూసామా అన్ని పోగులు వచ్చేసాయి 2800 పోగులు ఒక్కసారి ఎట్లా వస్తాయి? ఎవరైనా ఇంటెలిజెంట్లీ ఆలోచించి చేయొచ్చా? సరే ఒక 2000 ర్యాండమ్లీ అంటే కూడా ఎలా చేస్తాం? సో దానికో ఒక సిస్టమ్ ఎట్లా ఉందంటే ఇలాంటి కోన్ మీద అక్కడ ఉన్నది బయట తీసుకురా అది పెద్ద కోన్ అది
సో ఇలా వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మేము ఇలాంటివి కొంటున్నాము. ఇందులో మనకు ఒక్కసారి మాకున్న ఈ సిస్టంలో 100 ఇలాంటి కోమ్లు పెడతాం. 100 10 ఇన్ లైన్ 10x10 100 అయితే ఇట్లా. దానికి ఈ సిస్టమ్ ద్వారా ఈ పోగులన్నీ తీసుకొచ్చి ఇందులో తీసుకొస్తాం. ఒక్కొక్క దాంట్లో 6, 7 అలా సెట్ చేసేసి ఒక చిన్న 1.5 ఇంచ్ పొట్టె తయారు చేస్తాం దానికి అన్ని 100కు. దాని నుంచి వచ్చింది దీంట్లో సెట్ చేస్తాం. మళ్ళీ ఇందులో నుంచి ఒకటి అచ్చులు ఉన్నాయి కదా అక్కడ అప్ డౌన్ చేయనీకి. కొంచెం దగ్గర రండి, ఇట్లా కమ్ క్లోజర్. అంటే ఇప్పుడు మీకు జస్ట్ చెప్తున్నా, తర్వాత మనము ఇక్కడ కూడా పని చేస్తాము. ఇది కూడా మీకు ఒక ఎగ్జాంపుల్గా తయారు చేసి చూపిస్తాం. తిప్పకండి. సో ఈ 100 పోగులు దీంట్లో నుంచి తీసుకొని 50 అప్ 50 డౌన్ ఇలా వెళ్తుంది. ఇక్కడనే తయారవుతుంది అది అచ్చుల నుంచి మనకు ఏదైతే షేడ్ తయారు కావాలా అది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఇట్లా పెట్టేసి 50 అప్ 50 డౌన్ ఇట్లా చేసి దీనికి ఒక కర్రకు మేకులు ఉన్నాయన్నమాట ఇట్లా కంటిన్యూస్. ఓకే, ఆ మేక్కు టై చేసేస్తాం. ఓకే, ఆ దానికి ఒక స్ప్రింగ్ కూడా ఉంది. దాంట్లో ఒక వెయిట్ ఉంటుంది అన్నమాట. చెప్తాం మీకు మొత్తం. ఈ ఒక్క రౌండ్ ఉన్నది కదా 5 మీటర్స్ ఈ రౌండ్. ఎంత? 5 మీటర్స్ రౌండ్. ఇది మనకు 200 మీటర్స్ లెంత్ కావాలంటే ఎన్ని చుట్టులు చుట్టాలా? 200 40. ఓకేనా? 5 2 20 దాంట్లో పెట్టారు. సో ఆ 20 కౌంట్ చేయడానికి అది ఉన్నది. ఆ స్ప్రింగ్కు ఇక్కడ వైట్ టేప్ పెట్టినాం చూడండి. దానికి ఇక్కడ 0 సెట్ చేసేస్తాం ఈ కొనకు. అప్పుడు ఇది ఒక్క చుట్టూ తిరిగిన తర్వాత అది కూడా ఒక చుట్టూ తిరుగుతుంది. ఆ 20 టైం అది తిరుగుతుంది. అప్పుడు మేము ఆపేస్తాం దానికి చూసి. ఈ ఒక్క పొట్టే 200 మీటర్స్ది 100 పోగులతో తయారైంది. నెక్స్ట్ పొట్టే అలా మనకి ఎన్ని పోగులు కావాలి? 2000 కావాలి. 2800. మళ్ళీ ఎన్ని పొట్టెలు తయారు చేయాలా? 28 ఇంటూ 100 ఇస్ 2800. సో 28 పొట్టెలు ఇట్లా తయారు చేస్తాం. ఇది మొత్తం అయిపోయింది, మనకు రెడీ అయింది. అప్పుడు ఆ బ్రెస్ట్ బీమ్ మన వార్ బీమ్ ఉంది కదా, ఆ బీమ్ దీనికి సెట్ చేస్తాం దీనిపైన. ఇవి రివర్స్ దీని మీద అంతా ఒక్కసారి చుట్టేస్తాం. అప్పుడు ఆ వార్ బీమ్ రెడీ అయింది. ఓకే, అర్థమైందా? దీంట్లో ఏమైనా డౌట్? ఓకే, సరే. సో దీంట్లో చాలా వేరే దీనికి ఇప్పుడు మోటార్స్ పెట్టేసి మోటార్తో చేస్తున్నారు జనాలు. తిప్పేది మనం చేతితో తిప్పుతాం. అక్కడ చేతితో తిప్పడానికి 2 హ్యాండిల్స్ ఉన్నాయి. దానికి క్రాస్ పెట్టేస్తాం, అంటే 90 డిగ్రీలో తిప్పు, ఒకటి తిప్పు అట్లా పెట్టేస్తాం. అంతే 90 డిగ్రీ పర్పెండిక్యులర్ అట్లా పెట్టేసి తిప్పేయడానికి ఈజీ అవుతుంది. అది అలా తిప్పేస్తూ ఆపేస్తాం. దీనికి ఒక లాక్ కూడా ఉన్నది. ఇక్కడ ఈ లాక్ ఉన్నది. ఆపేసి ఇక్కడ లాక్తో పెట్టానంటే ఆగిపోతుంది, ఇది తిరగకుండా ఉండడం అని. సో అంటే చాలా సింపుల్ ఇది. ఇప్పుడు వచ్చింది చాలా మోటార్స్తో వచ్చినాయి, చాలా దీనికంటే పెద్ద ఇది 5 మీటర్స్ ఉన్నది కదా, 30 మీటర్స్ది కూడా అడ్డా ఉన్నది. 30 మీటర్స్ అడ్డాలు ఉన్నాయి. ఒకసారి 30 మీటర్స్ కొట్టేసుకుంటుంది అది. సో అలా దీంట్లోనే వాళ్ళు ఫార్వర్డ్ రివర్స్ చేసి అలా వేరే సిస్టమ్స్, ఎన్నో క్లిష్టమైన సిస్టమ్స్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఊర్లలోనే ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ కోరసవాడ దగ్గర ఉన్నది, ఇక్కడ 30 కిలోమీటర్స్లో మషిన్స్. దీనికి మోటార్స్ పెట్టేశారు. ఆస్ మషిన్సా? నీకు మీ శ్రీకాకుళం కదా? చీరాలనా? ఓహో, చీరాలలో కూడా ఉన్నాయి అవి, తెలుసు నాకు. కరెక్ట్. ఓకే, చలో కమ్. స్టోర్ చేసాము. దీనికి శిక్షణ అంటారు. దీంట్లో ఇలాంటి రోల్స్ పెట్టవచ్చు, లేకుంటే ఇంకా వేరే రకమైన రోల్స్ వస్తాయి, అవి బాబిన్స్ వస్తాయి. ఆ బాబిన్స్లో కూడా మనకు ఎంత కావాలో అంత లెంత్ చుట్టేసి దీంట్లో పెట్టేసి ఇట్లా పెట్టి ఒకసారి అన్నీ ఇవి 240 వస్తాయి దీంట్లో ఒకసారి.
మనం 100 పోగులు పెడతాం కదా, ఇంట్లో 240 పోగులు ఒక్కసారి పెట్టవచ్చు. అంటే ఇలాంటి చాలా వేరే వేరే రకంగా తయారు చేశారు జనాలు. ఇంకా ఇలా చుట్టుదాం. దీనికి కద్రు అంటారు. కద్రు ఈ ఊస ఇట్లా ఫిక్స్ చేస్తారు. దీంట్లో ఏదో ఒక రకంగా మనము ఈ పోగుకు ఇప్పుడు మేము ఇలా సెట్ చేసుకున్నాము. మాతో ఉన్న ఏ పరికరాలు ఉన్నాయి, వస్తువులు ఈజీలీ అవైలబుల్. లేకపోతే ఏం చేస్తారు, కొందరు రింగ్ పెడతారు, బ్యాంగిల్ ఉంటుంది కదా, బ్యాంగిల్లోకి ఇచ్చి పైన హ్యాంగ్ చేస్తారు దారంతో, దాని నుంచి తీసుకుంటారు. సో దీనికి చుట్టే ఒక సిస్టమ్ సో దీంట్లో ముఖ్యమైన విషయం ఏమంటే చుట్టేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో నిదానంగా చుట్టాలా, లేకపోతే దీంట్లో చిక్కులు వస్తాయి. మరి ఈ ఊసల్లో మనం చూస్తే ఇక్కడ డౌన్ ఉంది, దీని కింద వెళ్ళొద్దు, దీనిపైనే రావాలా. ఇంకా ఈ ఊసలో ఫస్ట్ ఇక్కడి నుంచి చుట్టుతూ ఇక్కడ కింద రావాలా. ఇది ఎక్కువ మందం ఉండాలా, తర్వాత పల్స కావాలి. అది దాని కూడా ఎందుకని కారణం నేను చెప్తాను మీకు. సో ఇంకా ఈ పోగు లేదు, మనము మనం కండే షటల్లో ఏం పెట్టినాం, ఇదే పెట్టాం కదా. సో దాని కొరకు ఇది. దీనికి వెఫ్ట్ అంటారు. ఇది వార్ప్ అయితే ఇది వెఫ్ట్ అంటే ఇది పేక అవసరం కదా, అడ్డు. సో చెయ్యి కొంచెం ఇట్లా కదిలిస్తూ మెల్లిగా స్టార్టింగ్ చేస్తాము. ఇప్పుడు ప్రాక్టీస్ తర్వాత మేము ఫాస్ట్ కూడా చేసేస్తాము. ప్రాక్టీస్ అయ్యే వరకు మీరు కొంచెం మెల్లిగా చేయాలి. సో ఇలా వస్తుంది. ఇప్పుడు దీంట్లో ముఖ్యమైన భాగం ఏమంటే మీరందరూ గుర్తుపెట్టుకునేది, ఇది లావ్ అయిందా, దీన్ని వెనకాల చుట్టొద్దు. ఎందుకంటే పోగు ఇలా వస్తుంది, దీని వెనకాల వెళ్తే పోగు ఇక్కడ తట్టుకొని తెగిపోద్ది. మనం నేసేటప్పుడు ఎక్కడైతే మందమైంది వెనకాల భాగం, దాని వెనకాల మళ్ళీ ఈ పోగు చుట్టొద్దు. ఇలాగే ఇప్పుడు అలాగే చేసినాం, కానీ ఇక్కడిని మొత్తం ఒకటేసారి చేసినంటే ఇది మొత్తం కూలిపోతుంది. దానికి మూవింగ్ ఎందుకు చేస్తాం మనము, అలా మొత్తం కింద పడిపోవద్దని. ఇప్పుడు మనం ఒక్కటే చోట మొత్తం నింపేనంటే ఏమవుతుంది, కింద పడిపోతుంది. లేదు, ఇది కింద పడిపోతుంది, ఒక్కటే చోట మొత్తం నింపితే. సపోర్ట్ లేకుండా పడిపోతుంది. ఎట్లయితే మనము ఏదైనా కడతాం కదా, మనం ఒక రాశి తయారు చేస్తున్నాం అనుకోండి, ఏదైనా వేస్తే ఇలానే అవుతుంది కదా, అది ఇలా స్ట్రేట్ ఉండదు అది. అలాగే దీనికి కూడా అలా మెల్లిగా ఇక్కడ లావు చేస్తూ ఇక్కడ రావాలి. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ వెనకాల వెళ్ళొచ్చు, కానీ ఇది లావు కావద్దు. ఇది ఇక్కడ లావు అయ్యానంటే మళ్ళీ వెనకాల పోవద్దు, రూల్ అర్థమైందా. ఇంకా ఇది కంటిన్యూస్ మూవ్ అవ్వాలి ఇట్లా చెయ్యి, లేకుంటే ఒక్క చోటే ఉండంటే అక్కడ పడిపోతుంది, అది లావు అయిపోయి అక్కడి నుంచి కులిపోతుంది కింద. సో బై ఎక్స్పీరియన్స్ మాకు అర్థమైంది ఎంత మాకు కావాలని, ఇది ఎంత మందం వరకు మేము దీనికి చుట్టూచు అని మాకు తెలిసిపోయింది. అది మీరు కొత్తగా అయితే ఏం చేయాలో, ఒక షటిల్ మనతో పెట్టుకొని కొంత వేసిన తర్వాత చెక్ చేయాలి దాంట్లో, ఇది ఎక్కడ తట్టుతుందా,
సరిపోతుందా, ఎక్కువ టైట్ ఉన్నదా, ఎక్కువ లూజ్ ఉన్నదా? దీనికి ఎవరో ఆడారు అట్లా అనుకున్నా. ఎందుకు ఇట్లా అవుతుంది? అరౌండ్ 3 minutes నుంచి 5 minutes పడుతుంది ఒక కండే నింపడానికి. ఇలాంటి కరెక్ట్ సైజ్ ఒక 12 కండెలు ఉన్నాయంటే ఒక ధోతి అవుతుంది. ఒక ధోతి కొరకు 12 నుంచి 15 కండెలు పడతాయి. ఎక్కువ స్పీడ్ చేయనిస్తలేదు, ఏదో అయింది సిస్టమ్కు. చెక్ చేసుకోవాలి. అందరు చూసుకోవచ్చు. ఇంకా దానికి ఒత్తి చూడండి ఎంత గట్టిగా ఉన్నది. అంటే మనం ఈ పోగు పట్టుకొని గట్టిగా పట్టుకొని దీంట్లో ఫిల్ చేయాలి, నింపాలి. అలాంటి దాదాపు 15 పడతాయి. దీంట్లో తగ్గిపోతేనా? ఏం లేదు, దీనికి మళ్ళీ చుట్టవచ్చు. తెగిపోతే అది దారం అయిపోయి తీసేసి మళ్ళీ ఎక్కించుకోవచ్చు దాంట్లో. ఇందులో ఏంటంటే మనం ఇది పట్టుకోవడము, అక్కడి నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ లూజ్ కాకూడదు. ఎప్పుడైతే లూజ్ అవుతుంది కదా ఇలా చిక్కు పడుతుంది. ఇలా చిక్కు పడితే మళ్ళీ తీసేటప్పుడు కొన్నిసార్లు ఏమంటే ఇక్కడే ముడి అయిపోతుంది చిక్కు. అలా వచ్చారంటే మన బట్టలో ఆ ముడి అట్లే ఉండిపోతుంది. క్వాలిటీ కావాలంటే ఇక్కడ జాగ్రత్త చేయడం చాలా ముఖ్యం. ఈ స్టెప్ అంతే ముఖ్యం, చాలా ముఖ్యమైనది. ఇది జస్ట్ ఒక నింపడం అంత ఈజీ పని అని అనుకోవచ్చు, కానీ దీని మీద క్వాలిటీ డిపెండ్ ఉంది. ఇంకా సరిగా చుట్టకపోతే ఏమవుతుంది, కంటిన్యూస్ పోగు తెగుతుంటే నేసేవానికి ఇంట్రెస్ట్ పోతుంది. తెగిపోయింది అనుకోండి, మళ్ళీ తీయాలి, మళ్ళీ చేయాలి, విసుకొచ్చేస్తుంది. అందుకే ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా పర్ఫెక్ట్గా చేయడం. ఇది మనకు పరీక్ష పెడుతుంది ఇప్పుడు. అది తెచ్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ అయింది, ఇది కొంచెం లావ్ అయింది. నేను ఫస్ట్ ఇక్కడ నుంచి లావ్ చేసుకుంటూ రావాల్సింది, కానీ ఇది పడిపోతుంది. అందుకే నా ధ్యానం దాని మీద పోయి ఇక్కడ లావ్ అయింది. ఇప్పుడు నేను వెనకాల పోవద్దు అనమాట. ఇప్పుడు ఇదే పోగు ఇట్లా వెనకాల వచ్చానంటే ఇక్కడ నేను వచ్చేటప్పుడు ఇట్లా తట్టుకుంటుంది అనమాట. తట్టుకొని పోగు తెగిపోతుంది. అందుకే డోంట్ గో బ్యాక్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ హై. దీనికంటే ఎక్కువ హైట్ దీనిది ఎక్కువ ఉంటే, దీనిది హైట్ ఎక్కువ ఉంటే దీనికంటే ముందే రావాలి అంతే. ఆ కండే అంతే, మరి దానికి కొంచెం చిన్నగా అయిపోతుంది, తక్కువ అయిపోతుంది, పర్లేదు. అంటే స్టార్టింగ్లో మేము కూడా మాకు అనుభవం లేక ఎట్లంటే అట్లా నేర్పి ఎవరు వచ్చిన వాళ్ళు కూర్చో, నువ్వు చెయ్యి అని అందరికి నేర్పిస్తూ చేసినాము. కానీ అక్కడ కూర్చున్నప్పుడు చుక్కలు కనబడినప్పుడు అంటే గురుకుల పిల్లలు వస్తారు కదా, నేను చేస్తా అంటారు. అప్పుడు వాళ్ళకి ఇది ఇస్తాము, కానీ ఇది సరిగా లేకుండా వాళ్ళకి చాలా కష్టాలు వస్తాయి. ఒక బుల్లెట్ లాగా వస్తుంది అన్నమాట. ఇది ఎక్కువ సేమ్ సైజ్ రావద్దు. అంతే, ఇట్లా గట్టిగా రావాలి. చేయి పట్టుకొని చూడండి, ఇది లూజ్గా ఉండకూడదు. లూజ్ ఉండే అంటే ఏమవుతుంది, ఒక్కసారి 2-3 వచ్చేస్తే జారీ వచ్చేస్తుంది దానికి, అలా వచ్చేస్తుంది. ఓకే, సో ఎవరు ఫస్ట్ రండి.